వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారు పండించినటువంటి పంటలకు ఏమాత్రం గిట్టుబాటు ధర లేక చివరకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ జిల్లా రైతు కూలీలు వీళ్ళందరూ చూస్తున్నారనేటువంటి విధంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త వైసీపీ నేత మాజీ డాక్టర్ సాకే శైలనాథ్, అదేవిధంగానే కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు అనంతపురం కలెక్టరేట్ వద్ద వచ్చారు. జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అసలు ఏంటి వారి యొక్క ఆందోళన అనేటువంటిది కూడా రైతుల గురించి ఏం ప్రస్తావించారు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. సార్, అనంతపురం జిల్లా అంటేనే కరువు జిల్లా. ఇలాంటి కరువు జిల్లా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదంటున్నారు. మరి ఏంటి మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఏ విధంగా దిగవచ్చేలా చేయబోతున్నారు? ఈ రోజు అత్యంత బాధాకరమైన డిమాండ్ తో వచ్చాను. రైతుల పంటలు కొనండి, రైతుల్ని కాపాడండి, ఎరువులు ఇవ్వండి, విత్తనాలు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి అని చాలాసార్లు కొట్లాడాం. ఇంతవరకు దాని పక్కన ఎటువంటిది లేదు. దాని పోగా రైతు ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి జిల్లాలో. రీసెంట్ గానే నా కాన్స్టిట్యున్సీలో 3 మరణించారు. నిన్న కూడా 1 మరణించారు. వీళ్ళ కుటుంబాలని పరిశీలించినప్పుడు లేకపోయి వచ్చినప్పుడు ఆ చనిపోయిన రైతు కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు మొత్తం నాశనం అయిపోయినారు. ఆఖరికి అనాథలుగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రకటించిన విధంగా కాంపెన్సేషన్ పెరుగుతూ వచ్చింది, పెరిగింది కూడా. కాంపెన్సేషన్ అయినా సకాలంలో ఇస్తే మీరు ఆ కుటుంబం నిలబడుతుంది, ఆ పిల్లల చదువులు నిలబడతాయి. ఎంతకాలమని వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంది ఎవరైనా కానీ. ప్రభుత్వం స్వయంగా ఆదుకుంటే వ్యక్తుల మీద ఆధారపడే అవసరం ఉండదు కదా. ఆ మాత్రం జాలి కూడా లేదు ఈ గవర్నమెంట్కి. చనిపోయిన వాని పట్ల అసలు గౌరవం లేదు, చనిపోయిన ప్రాణం పట్ల బాధ్యత లేదు, ఆ కుటుంబం పట్ల ప్రేమ లేదు, ఏమీ లేదు. ఊరికే మాట్లాడి అప్పటికప్పుడు తప్పించుకొని పోయే మాటలు చూసేది. కనుకనే కలెక్టర్ గారికి చెప్పేకొచ్చాం. ఆధారాలు సహా 3 కేసుల్లో పైసా వచ్చింది లేదు. వాళ్ళ పిల్లల చదువులు ఏందో తెలియదు. ఇక్కడ ఆ పిల్లోడు ఉన్నది, ఇప్పుడు వాళ్ళ కొడుకు అబ్బాయి, మా నాగలింగం కొడుకు ఈ పిల్లోడు. ఈ పిల్లోడు పరిస్థితి ఏంది? ఎంతమంది వేరే వాళ్ళ గురించి ఆధారపడాలా? మంచి విద్యార్థి ఇంటికి వెళ్ళారు. చిన్న బిడ్డ పాలిటెక్నిక్ చదువుతా ఉంది. అబాబు మామూలుగా కనిపిస్తుంది, చదువు ఆగిపోతుందేమో అని. సరే మా మహేష్ మా నాగేశుడు అంతా ఆడే ఉన్నాం, సరే మేము చూసుకుంటాంలే అని చెప్పొచ్చినాం. అంటే ఎట్లా దీని పరిష్కారం ఏంది? కాబట్టి ప్రభుత్వం మీరు దుర్మార్గంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు రైతు అంటే లెక్కే లేదు. ప్రాణం పోయినాక కూడా మీరు కనీసం బాధపడడం లేదు. కాబట్టి వారి యొక్క రావాల్సిన కాంపెన్సేషన్ తక్షణం కట్టండి. నాకు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల భయం ఉంటుంది. వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసుల్ని కనీసం రిజిస్టర్ కానిచ్చేవాళ్ళు కాదు, ఎఫ్ఐఆర్ కానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆత్మహత్యలు తగ్గినాయని చెప్పించుకునే కార్యక్రమంలో వారిని వదిలేసేవాళ్ళు. మళ్ళీ అట్లా కార్యక్రమాలు చేస్తానని భయం వేస్తూ ఉంది. అనంత రైతు వ్యవసాయం ప్రాణంతో చేస్తాడు. వ్యవసాయం బాగా ఉంటే ప్రాణంతో ఉంటాడు, వ్యవసాయం లేకపోతే ప్రాణానికి ఏమవుతుందో చెప్పలేని పరిస్థితి. గమనించమని కోరుతాను. ఇది కడుపు పంట ఆక్రోశంగా మారుతుంది. మీరు ఒక 2-3 వారాల్లో సరైన సమాధానం రాకపోతే అనంతపురం నడివీధుల్లోనే తేల్చుకుంటాం. సార్, ఒకటి గిట్టుబాటు ధర కల్పించాలంటున్నారు. ఏ పంటలకు ఎంత మేరకు గిట్టుబాటు ధర కల్పించాలనేది మీ డిమాండ్? నేను కొత్తగా కల్పించి అడగడంలో వీళ్ళు ప్రకటించిన ధరల ప్రకారం కొనమంటా ఉన్నా. ఉదాహరణకి 2400తో మొక్కజొన్న కొనేవాళ్ళు లేడు, గవర్నమెంట్ లేదు. 1800 పత్తికి కొంటా ఉన్నారు. అసలు ఒకే ఒక్క శనగలకు మాత్రం కొద్దిగా టచ్ అవుతా ఉంది, కానీ మిగతావన్నీ కూడా ఏమి లేవు. వడ్లు కూడా 14, 13. మన నెల్లాని సెన్నంగి బింగు వెళ్తే ఆఖరికి 12 కూడా కొనుక్కోవడం లేదు అంటే అనుకునే పరిస్థితి. స్పష్టంగా 2400 గవర్నమెంట్ ప్రకటించిన మద్దతు ధర మొక్కజొన్నకి. ఎక్కడ కొన్నారో చూపించుకుంటా ఉన్నా. రైతు కడుపు మీద తన్ని నోట్లో మట్టి కొట్టి ప్రభుత్వం దళారులకి వాళ్ళు అమ్ముకునే పరిస్థితి తెచ్చి పెడతా ఉంది. 1600, 1200 కళ్ళం నుంచి పోతే చాలరా స్వామి అనుకునే విధంగా తయారైన పరిస్థితి. కాబట్టి మాటలు మానేసి ఏమైనా మాట్లాడితే రాజకీయం అంటారు. రైతుల కోసం, రైతు సమస్యల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పనిచేస్తుంది, రాజకీయం కాదు. ఒకవేళ ఇది రాజకీయం అనుకుంటే మేం చేయగలిగింది ఏమీ లేదు. అడగడమే రాజకీయం అయితే అడుగుతానే ఉంటాం, కొట్లాడటమే రైతుల పక్షాన రాజకీయం అయితే కొట్లాడుతూనే ఉంటాం.
అట్లా రైతు కుటుంబాలని చెదిరిపోకుండా ఆత్మహత్య అనంతరం అది నాశనం కాకుండా ఉండేదానికోసం జరిగే పోరాటం ఉంటే అది రాజకీయం ఉంటే మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి రైతు కోసం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైనా పోరాటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. మాజీ ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త ఉన్నారు. అసలు ఏం చెప్తారో మాజీ ఎంపీని అడిగి తెలుసుకుందాం. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ మీడియాతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రైతులకు కనీసం మద్దతు ధర లేదు, అదే విధంగానే అక్కడ మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు, బాటిళ్ల పైన ఉండేటువంటి ధర పెంచి విక్రయించేటువంటి పరిస్థితి, రైతులకు మాత్రం తగ్గిస్తున్నారు. అసలు మరి ఏంటి సార్? ఇది నిజం, ఇది వాస్తవంగా ఉన్నది ఏమిటంటే ఏదైతే ప్రభుత్వము అందరం రైతులను భావిస్తున్నట్టుగా గిట్టుబాటు ధర కూడా కాదు అడుగుతుంది, కనీస మద్దతు ధర. అంటే ప్రభుత్వమే స్వయంగా ఇంతకంటే తక్కువ ఉండకూడదు ధర అని ఒక పంటకి ఒక కనీస మద్దతు ధర ఎంఎస్పి అనే మద్దతు ధరని అది ప్రకటించుంటుంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అని ప్రకటించింది. దాని కింద ఏ పంట కూడా ఒక్కటే మినహాయింపు నాకు అర్థమైనది ఏంటంటే ఇందాక చెప్పినట్టు శనక్కాయలు ఒకటి, దానిమ్మ ఒకటి, ఈ 2 పంటలే నేను గమనించింది. మిగతా ఏ పంటకు కూడా అన్నిటికి కూడా కనీస మద్దతు ధరకు చాలా తక్కువగా దొక్కుంటూ ఉన్నారు. అరటిని చూసినాం, వడ్లను చూసినాము, కందులు రోడ్ల మీద పోసింటూ చూసినాం, మొక్కజొన్న పరిస్థితి అట్లా ఉంది. ఏ రైతునన్నా తీసుకో అదే పరిస్థితి ఉంది. ఇంకా చీని ధర గురించి చెప్పాల్సిన పని లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితుల్లో నేనేమంటున్నా అంటే ప్రజలకి, అలాగే వాళ్ళ బంధువులకి, ఈవెన్ పత్రికలకి, ప్రతిపక్షంగా మేము కూడా మనం అందరం కూడా రైతుల కోసం ఆదుకోవాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలా, నమ్మకం కలిగించాలా. రెండోది ఏంటంటే ప్రభుత్వము బేసజానికి పోకూడదు. ఆయన నిజంగా రైతు. మనమే చెప్తున్నాము ఆంధ్రప్రదేశ్ అంతా వ్యవసాయ ఆధారం మీద ఉందని. అనంతపురంలో ఏం పరిశ్రమలు లేవు, ఆమూల, హిందూపూర్లో కొన్ని, తాడిపత్రులు తప్ప మిగతా అంతా 98% మంది వ్యవసాయం మీదనే ఆధారం. మనమే చెప్తున్నాము. ఇంకా రైతు ఎక్కడ నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటాడు చెప్పి? ఆయన నష్టపోయి ఉంటే ఆయన పరిశ్రమలు పెట్టి నష్టపోయింటాడా, లేకపోతే పేకాటలో నష్టపోయింటాడా, మార్కెట్లో, షేర్ మార్కెట్లో నష్టపోయింటాడా? అతను నష్టపోయింది పంట పెట్టి కదా నష్టపోయినాడు. మీకెందుకు బేసిజము? అతను నిజమే రైతు అయినప్పుడు మీరు వెళ్ళాలా, చూడాలా. నేనేమంటున్నానంటే మీ మీద చాలా నమ్మకం ఉంది, ఈ ప్రజలకి నమ్మకం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు 14 గెలిపించినారు, 2 ఎమ్మెల్యేలను గెలిపించినారు, 3 మంత్రులు కూడా అయినారు. పెద్ద వ్యవస్థ. మీ 2 ఎంపీలు కూడా ఉన్నారు, 3 మంత్రులు అయినారు. మీ జీవిత కాలంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత దాని జీవిత లైఫ్ టైంలో 100% స్ట్రైకింగ్ రేట్ ఉన్నది ఇప్పుడే. వాళ్ళు ఇంతకుముందు అన్నిటికీ అన్ని గెలిచినారనేది నాకైతే, నా హిస్టరీలో అయితే నాకు గుర్తులేదు, నా మైండ్లో అయితే. మీకు ఏమైనా ఉంటే చెప్పండి. ఇంత మొత్తం మీరు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటి? బేసిజాలకు పోతున్నారు. రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పడానికి మీకు మనసు ఒప్పట్లేదు. మీరు ఎంత తొందరగా వాస్తవానికి వచ్చి రైతే ఇతను ఆత్మహత్య చేసుకున్న మాట నిజం శవం కనిపిస్తుంది కదా. రాజకీయం ఏం కనిపిస్తుంది అక్కడ? నీకు శవం కనిపించిన తర్వాత శవం కనిపిస్తుంది కాబట్టి నువ్వు ఇమీడియట్ గా నువ్వు ఇవ్వాల్సిన 7 లక్షలు ఎంత తొందరగా ఇస్తే అంత గొప్పగా ఉంటుంది. నష్టపరిహారానికి నువ్వు ఎంత తొందరగా ఇస్తే, నువ్వు అసలు లెక్కలే సరిగ్గా చేయకపోతే, నువ్వు అసలు పోకపోతే, నువ్వు మాట్లాడకపోతే, అసలు అంత మంచి ప్రభుత్వం అని చెప్తుంటే ఎప్పుడు నువ్వు దాన్ని గుర్తించాలా? ఇది మీకు చాలా నష్టం జరుగుతుంది. మీరు గుర్తు పెట్టుకోవాలి. చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా రైతులు కళ్యాణదుర్గంలో చనిపోయి ఉన్నారు, సింగనమలలో ఉన్నారు, అన్ని చోట్ల ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది. ముందు మీరు లెక్కలు కట్టండి. ముందు వాళ్ళ రైతులని మీరు గుర్తించి వాళ్ళు ఏ పంటల్లో నష్టపోయినారో, ఎందుకు చనిపోయినారో మీరు తేల్చండి. ఇప్పుడు మళ్ళీ ధర అట్టికుంది కదా అంటే, ఇప్పుడు అట్టికుంటే ఆ రోజు ఏముంది అనేది, ఇప్పుడు చీనికుంటే ఏముంది, ఆ రోజు అమ్మినది ఏంది? 20 రూపాయలకు రైతు అమ్ముకుంటుంటే ఎప్పుడో కొద్ది రోజులు 80,000 ₹1,00,000 వచ్చిండొచ్చు టన్నుకి. ఈ రోజు మీరు నల్ల చొక్కాతో వచ్చారు కలెక్టర్ కార్యాలయానికి. అసలు ఏంటి నల్ల చొక్కా? ఇందాక ఎంఎస్పి గురించి చెప్పాను కదా, ఇది ఎంఆర్పి గురించి చెప్పాలా. అది ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. ఇది బెల్ట్ షాపుల్లో ఉండే మద్యం సీసాల గురించి నేను మాట్లాడుతుంది. షాపుల్లో, గవర్నమెంట్ షాపుల్లో కాదు, మరి బెల్ట్ షాపుల్లో 30 రూపాయల నుంచి 60 రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నారు. ఎంఆర్పి పైన ప్రభుత్వం నిర్ణయించిన ధరని దాని మీద రాసే ఉంది. వీళ్ళు దాని మీద 50 రూపాయలు, 60 రూపాయలు, 40 రూపాయలు తగ్గకుండా అమ్ముతున్నారు, వాళ్ళు కొంటూ ఉన్నారు. అడిగే వాళ్ళు లేడు. అందుకే నేను అడుగుతున్నా, మీరైతే ఒకవైపు ఏమో రైతులకు మీరు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, మీరు చెప్పిన మద్యపాన ప్రియులు వాళ్ళకు దాని మీద ఎక్కువ ధరలు అమ్ముతున్నారు. ఒకవేళ మీరే కదా అది కారణము. ఎవరు 50 రూపాయలు, 60 రూపాయలు ఎవరు ఎక్కువ? బెల్ట్ షాపులు అంటే వాళ్ళు బెల్ట్ తీస్తామంటున్నారు. బెల్ట్ తీయలేకపోయినాడు, ఆయనకు అదే అర్థమవుతుంది. నేను కూడా చంద్రబాబు మాట చెల్లుబాటు కావాలనే కోరుకుంటున్నా, అవ్వట్లేదు. ఖచ్చితంగా అదొక వ్యవస్థీకృతంగా నడుస్తూ ఉంది. వాళ్ళ దీనికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి సంబంధం లేదంటే ఆపమని చెప్పండి. ఆధారం కావాలంటే నా దగ్గరికి రండి, నేను చూపిస్తాను.
నేను దాన్ని దశల వారీ ఉద్యమాలు చేస్తాను దానికోసం. మళ్ళీ అన్ని అప్పటిదాకా ఇచ్చిన నల్ల చొక్కా ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ చొక్కా మార్చినానంటే అది ధరలు తగ్గినాయని అర్థం. అంతవరకు తెల్లది పాయింట్ లేదా తెల్ల పంచ నల్ల చొక్కా ఉంటది. అంత పెద్దవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏమైపోతుందంటే, పేదవాడు, రిక్షావాడు, ఆటోవాడు, పొలాల్లో పనులు చేసుకునేవాడు సాయంత్రానికి వెళ్ళి 50 రూపాయలకి ఎక్కువ కొనాలంటే, 100 రూపాయలు చేసేది 150 రూపాయలు కొనాలంటే ఏంటంటే ఆపండి కానీ తగ్గించమంటారు. మీరు ఏమైనా చేసుకోండి కానీ తగ్గించండి. నేనేం సంఘ సంస్కృత కాదు కదా, దాన్ని తగ్గడం నాతో అయ్యే పనేనా అది దాని గురించి నేను మాట్లాడట్లే. మళ్ళీ వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి అందుబాటులో లేకుండా చేస్తున్నాడు అని మళ్ళీ మాకెందుకు అది అవసరము. మీరు వాళ్ళను ఎక్కడైనా కూడా నిస్సహాయ స్థితిలో ఉండి వాళ్ళ సమస్యలు వాళ్ళు అడగలేని పరిస్థితి ఉన్నప్పుడు మేము అవసరం ఉంది, మేము అడుగుతున్నాము. నిజం కాకపోతే చెప్పమను, 50 రూపాయలు 60 రూపాయలు ఎవరు తీసుకుంటున్నాడు ఆయన కాకపోతే, అప్పుడు వచ్చి ముందుకు వచ్చి తగ్గించమని చెప్పండి. అంతవరకు నిరసన కొనసాగుతుంది. ఇది ఈ విధంగా మొత్తం పైన అటు మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్, అదే విధంగానే మాజీ ఎంపీ తలారి రంగయ్య కూడా మొత్తం పైన డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలి, అదే విధంగానే రైతులు గిట్టుబాటు ధర లభించక అదే కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా దక్కక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ కనీసం వారికి ఇవ్వాల్సినటువంటి కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం లేదు. మరోవైపు కళ్యాణదుర్గంలో మద్యం బెల్ట్ షాపుల్లో సైతం ఎంఆర్పి ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నారు, కానీ వాటిని కనీసం తగ్గించాలనేటువంటి విధంగా కూడా మాజీ ఎంపీ తలారి రంగయ్య మరోవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్సివి, అనంతపురం జిల్లా నుంచి.